మనోజ్ని తిట్టి బాలుని షోరూమ్ ఓనర్ని చేసిన ముఖేష్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా షోరూమ్కి పెట్టిన డబ్బంతా కూడా సత్యం సంపాదించిన డబ్బే కాబట్టి ఇంకా బాలు అయితే తుది నిర్ణయం తుది తీర్పు ఇదేనంటూ సత్యాన్ని ఓనర్గా కూర్చోపెట్టాలని, మనోజ్ మేనేజర్గా ఉండాలని, ప్రతి వారం కూడా సత్యానికే లెక్కలు చెప్పాలని ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంతమంది సంతోషపడినా ఈ ప్రభావతి, మనోజ్, రోహిణి మాత్రం సైలెంట్ అయిపోతారు. ఇంకా రోహిణి మనోజుల మధ్య కొంచెం గొడవే జరుగుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా ఆఫీస్కి బయలుదేరదామనుకున్న సమయంలో ముఖేష్ కాస్త ఫోన్ చేస్తాడు. మనోజ్ ఎక్కడున్నావు అని చెప్పనేసరికి, సార్ నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్, ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్తాను అంటూ ముఖేష్ ఫోన్ చేస్తాడు. ముఖేష్కి చెప్తాడు మనోజ్ అయితే, అవునా ఇంట్లోనే మాట్లాడాలి, వెయిట్ చేయి నేను వస్తున్నాను అనేసరికి, ఇదేంటి ఈయన ఇంట్లో మాట్లాడాలి అంటున్నారేంటి, షోరూంలో కదా ఏదైనా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అని మనోజ్ కాస్త ఇంట్లోనే ఉండిపోయేసరికి కింద అంతా కూడా రెడీ అవుతారు. ఎందుకంటే బాలు ఆల్రెడీ చెప్పేశాడు కదా సత్యాన్ని ఓనర్ని చేయమని. సో అందరూ కూడా షోరూమ్ దగ్గరికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. మనోజ్, రోహిణి మాత్రం కిందకు దిగకపోవడంతో ఏంటి వీళ్ళు ఇంకా కిందకు రావట్లేదు అని మొత్తం అంతా కట్టుకుని మరీ పైకి వెళ్తారు. ఏంటి షోరూమ్కి వెళ్ళాలి, మీ నాన్నను ఓనర్ సీట్లో కూర్చోబెట్టాలని బాలుగాడి చెప్పాడు కదరా, మళ్ళీ ఇక్కడే ఉండిపోయావేంటి అనగానే ముఖేష్ గారు ఫోన్ చేశారు, వస్తున్నాను ఇంటి దగ్గరే వెయిట్ చేయమని చెప్పారు, అందుకోసమనే నేను ఇంటి దగ్గర ఉన్నాను అనగానే మాకు ఒక మాట చెప్పాలి కదా, మేము పనులు మానుకుని కూర్చున్నాం కదా, ఆయన వస్తున్నారంటే ఏదో ఒకటి చేస్తాం కదా, మరి మీరు చెప్పకుండా మీలో మీరే సతమతమవుతూ బెడ్రూమ్లో కూర్చుంటే ఏంటి ఉద్దేశం అంటూ ఇంకా రవి, శృతి మాట్లాడతారు. ఇప్పుడే ఫోన్ వచ్చిందిరా, ఏం చేయమంటావు, వెయిట్ చేస్తే చెయ్యి, లేదంటే నువ్వు రెస్టారెంట్కి వెళ్ళిపో అనగానే, ఏంటని అలా మాట్లాడుతున్నావు, నాన్నను ఓనర్ సీట్లో కూర్చోబెడతానన్నావు కదా అని వెయిట్ చేస్తున్నాను, ముఖేష్ గారు ఇప్పుడు ఎందుకు వస్తున్నారంట అనగానే, ఆ విషయం తెలిస్తే మీ అందరికీ చెప్పనా ఏంటి, నాకే ఆ విషయం తెలియదు, మీకేం చెప్పమంటారు అంటూ ఇంకా మనోజ్ సీరియస్ అవుతాడు. సరేరా దా హాల్లో కూర్చుందామని అందరూ కూడా హాల్లోకి వచ్చి కూర్చుంటారు. ముఖేష్కి మనోజ్తో మాట్లాడవలసిన అంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనోజ్ గురించి ముఖేష్కి కొన్ని కంప్లైంట్స్ వస్తాయి. సార్ ఆ సార్ సరిగ్గా వర్క్ చేయరు సార్, చాలా బద్ధకంగా ఉంటారు సార్, సేల్స్ కూడా చాలా తగ్గిపోయినాయి సార్ అని ముఖేష్కి సంబంధించిన ఒక వ్యక్తిని ఆ షోరూంలో వర్కర్గా పెట్టిస్తాడు ముఖేష్ అయితే. సో అతను ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవరి వన్ ముఖేష్కి అందజేస్తాడు. అదే కాదు సార్, ఈ మధ్యన ఒక బిల్లా విషయంలో ఆయన మోసపోయాడు సార్, మనం పెట్టిన పెట్టుబడిలోయే 25 లక్షల రూపాయలు కూడా అక్కడ అడ్వాన్స్ ఇచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అనేసరికి, మరి ఈ విషయాలన్నీ నాకు ఇప్పుడు వరకు చెప్పకపోవడం ఏంటి, చెప్దామని అనుకుంటున్నాను సార్, మీరు లైన్కి దొరకడం లేదు అందుకే ఇంకా చెప్పలేదు, ఇంక ఈరోజు ఎలాగా లైన్కి దొరికారని చెప్తున్నాను సార్ అనేసరికి, సరే నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు, మొత్తం అంతా నేను సెటరైట్ చేస్తాను, అసలు ఆ షోరూమ్కి అసలైన ఓనర్ ఎవరో, ఓనర్గా ఉంటే ఎవరు బాగుంటారో నేను సెటరైట్ చేస్తాను అని చెప్పి ఇంకా ముఖేష్ అయితే అనుకుంటాడు. ఆ విషయం మాట్లాడడం కోసమే ముఖేష్ ఇంటికి వస్తానంటాడు. షోరూంలో అయినా ఈ విషయం మాట్లాడొచ్చు, కానీ అక్కడ మనోజ్ని అందరి ముందు తిట్టడం అంత కరెక్ట్ కాదు. మనోజ్ ఏమీ తప్పు చేయలేదు, మోసపోయాడు, ఎవరైనా మోసపోతారు, అది కామన్గా జరుగుతున్న విషయమే. సో అందుకోసమని ముఖేష్ ఇంటి దగ్గర వెయిట్ చేయమని చెప్తాడు. ఇంటి దగ్గర అందరూ కూడా ఈగల్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడొస్తారు ముఖేష్, వస్తున్నానని చెప్పారా, దారిలో ఉన్నానని చెప్పారా, లేక అక్కడ ఉన్నానని చెప్పారా అంటూ మాట్లాడేసరికి, నాకేం తెలీదురా, వస్తున్నాను ఇంటి దగ్గర వెయిట్ చేయి అని చెప్పారు అంతే, అంతకు మించి నన్ను ఏం అడగండి,
అమ్మో, ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఓ తెగ ఇబ్బంది పెడుతున్నారే. ఎప్పుడు చెప్పారు, అప్పుడా ఇప్పుడా ఇప్పుడా అప్పుడా అని ఓ తెగ సంటించేస్తున్నారు అంటూ ఇంకా మనోజ్ కాస్త సీరియస్ అవుతాడు. సీరియస్ అయ్యేసరికి ఈ లోపు గబగబా కారు వచ్చి ఆగుతుంది. అరుగో ముఖేష్ గారు వచ్చినట్టున్నారు అనుకునేసరికి ఇంకా కారు దిగి ముఖేష్ కాస్త వస్తాడు. ఏంటి అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు, పనులు వర్క్స్ మీద వెళ్ళలేదా? కొంప తీసి నేను వస్తున్నానని మీరంతా వెయిట్ చేస్తున్నారా ఏంటి అంటూ మాట్లాడేసరికి అవును, మీరు వస్తున్నారని వెయిట్ చేస్తున్నాం. నిజానికి మేము షోరూమ్కి అని చెప్పనేసరికి షోరూమ్కి వెళ్తున్నారా ఏంటి? అందరూ షోరూమ్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా షోరూంలో అంటూ ఇంకా ముఖేష్ అడుగుతాడు. అది ఏమీ లేదులే సార్, మీరు ఇంతకీ ఎందుకు వచ్చినట్టో చెప్పండి అంటూ ఇంకా సత్యం అనగానే అది కాదు సత్యం గారు, మీతో కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇంటికే వస్తాను అని చెప్పాను. షోరూమ్కైనా వెళ్ళొచ్చు, నా నిర్ణయాన్ని అక్కడే చెప్పొచ్చు, కానీ పెద్దవారు అనుభవం గలవారు మీతో చెప్పి మీ నిర్ణయం కూడా తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఇంటికి వచ్చాను అంటూ ముఖేష్ చెప్తాడు. అవునా, ఏంటా నిర్ణయం అనేసరికి మనోజ్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే బద్ధకంగా ఉంటాడని, ఏ పని కూడా సరిగ్గా చేయడని, ప్రతి దానికి కూడా వర్కర్స్ మీద ఆధారపడిపోయి వర్కర్స్ని ఎప్పటికప్పుడు తిడుతూ ఉంటాడని, పైగా ఈ మధ్యన 30 లక్షల విషయంలో కూడా మోసపోయాడు అన్న విషయం తెలిసింది. 30 లక్షల విషయంలోనే మోసపోతే నేను ఇంకా ఇంకా పెట్టుబడి పెంచి మంచి ప్రాఫిట్స్ ఇద్దాము అన్న ఉద్దేశంతో నేనున్నాను. మరి మీ అబ్బాయి 30 లక్షలకి ఓడిపోయాడు అంటున్నారు. మరి ఎలా ఓడిపోతాడు? ఇలా ఓడిపోతే ఏ కాడికి వస్తుంది అసలు? ఎలా జరుగుతుంది అంటూ మాట్లాడేసరికి అది కాదు, ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అంటూ ముఖేష్ని సత్యం అడుగుతాడు. అదే సార్, మనోజ్ని ఓనర్ సీట్లోంచి తప్పేద్దాము అనుకుంటున్నాను అనేసరికి ఏంటి సార్ ఏమంటున్నారు? ఓనర్ సీట్లోంచి నన్ను తప్పించడం ఏంటి? నేను ఏమీ పెద్దగా తప్పు చేయలేదు కదా, మోసపోవడం కామనే కదా, ప్రతి ఒక్కరూ మోసపోతారు కదా అంటూ మాట్లాడేసరికి చూడు మనోజ్, ప్రతి ఒక్కరూ మోసపోవడం వేరు, నువ్వు మోసపోవడం వేరు. నువ్వు ఏదైనా గుడ్డిగా నమ్ముతావు. నువ్వు ఆ షోరూమ్ పెట్టి ఎన్ని నెలలయింది అనగానే సుమారు 4 నెలలు సార్ అనేసరికి 4 నెలలు అయ్యింది. ఈలోపే నువ్వు 30 లక్షల రూపాయలు మోసపోయావు. అంటే ఇప్పుడు నువ్వు 4 నెలలు బట్టి షోరూమ్ని రన్ చేస్తున్నావు, నేను ఒప్పుకుంటాను. కానీ మరి షోరూమ్ని రన్ చేసినప్పుడు లాభాలు వస్తున్నప్పుడు కొంచెం డబ్బును మనం పక్కన పెట్టుకుని కదా ఇవన్నీ చేసుకోవాలి. మరి ఇవేమి ఆలోచించకుండా మీరు 3 కోట్లు పెట్టి విల్లా ఎక్కడ కొనేద్దామనుకున్నారు? ఏ రకంగా కొందామనుకున్నారు? అసలు కొన్న తర్వాత ఎలా కుదురుతుందనుకున్నారు? మీరు అవేమీ ఆలోచించరా? వెనక ముందు ఆలోచించే పనేమీ ఉండదా? ఏ అమ్మ రోహిణి, నువ్వైనా చెప్పాలి కదా అని చెప్పనేసరికి బాగుంది సార్, చాలా బాగుంది మీరు చెప్పింది. రోహిణి చెప్పాలా? రోహిణియే వెనకుండిదంతా నడిపిస్తుంటేను. మొగుడు పిల్లలిద్దరూ తోడు దొంగలు సార్, ఇద్దరు కూడా తోడు దొంగలే. కావాలని ఇద్దరు కూడా ప్లాన్ చేసి ఇవన్నీ చేసుకొస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరు చేసిన పనేమీ కాదు ఇది. ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు ఈడు తోడుగా అన్నీ చేసుకొస్తారు అంటూ బాలు చెప్తాడు. ఏంటి బాలు, చాలా ప్రెస్టేషన్లో ఉన్నావు అనగానే మీకు తెలియంది ఏముంది సార్, ఆ షోరూము అనేసరికి ఒరే బాలు కొంచెం సైలెంట్గా ఉండు, మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అనగానే ఓనర్ని తప్పించి మరొక ఓనర్ని పెట్టడానికే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నా నిర్ణయం నచ్చకపోతే వీలైనంత తొందరలో కూడా కాదు, వెంటనే నా డీల్ క్యాన్సిల్ చేసుకుని ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలన్నీ చెక్ చేసి నాకు ఏమన్నా అమౌంట్ వస్తే తీసుకుని వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ముఖేష్ చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజు, రోహిణి, ప్రభావతి అయితే. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు దగ్గర మాత్రమే ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. పైగా ఓనర్ ఎవరు అని పెట్టే హక్కు అధికారం కూడా ఉండే అవకాశం కూడా ఉంది. మరి అలాంటి తప్పుడు తను ఎలా ఇదంతా చేయగలుగుతాడు? సో ఆలోచనలో పడతాడు. ఇంక వీళ్ళ ముగ్గురు చూసుకున్న తర్వాత
సార్ ఒక్కసారి మీరు ఇలా పక్కకు వస్తారా అని చెప్పనేసరికి ఏంటి మనోజ్ అని చెప్పి ఇంకా పక్కకు వచ్చిన తర్వాత ముఖేష్కి ఒక వీడియో చూపిస్తాడు. ఈ వీడియో చూడండి సార్ అని చెప్పాను కానీ ఏంటి మనోజ్ ఏంటిదంతా పిచ్చి పిచ్చి డ్రామాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అంటే నన్ను బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇదంతా చెయ్యాలని అనుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి అది కాదు సార్ అనగానే ఏమో నువ్వు ఆ ఉద్దేశంతోనే ఉన్నావు. బ్లాక్మెయిల్ చేసి నన్ను ఏదో రకంగా మసిపూసి మారేడుకాయ చేసి మభ్య పెట్టాలి అన్న ఉద్దేశంతో ఉన్నావు అంతే కదా. చూడు మనోజ్, నిజంగా నువ్వు ఓనర్ సీట్లో కూర్చోవాలి అన్న ఆశ నీకున్నుంటే సార్ ఆ సీట్ అంటే నాకు చాలా ఇష్టమని ఆ సీటుకి నీకు ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పి నేను ఆ సీట్లో కూర్చుని మీకు లాభాలు తెచ్చి పెడతాను అని నువ్వు ఒక్క మాట అంటే నేను ఇంకా సరే మనోజ్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోయేవాడిని. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ వీడియో చూపించి నువ్వు ఇలా ప్లాన్ చేసావో నా ఈగో మీద కొట్టావు. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఓనర్ సీట్లో నువ్వు కూర్చోవడానికి వీలే లేదు రా అని చెప్పి ఇంకా అందరూ కూడా వాళ్ళిద్దరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు. ఏంటి సార్ ఏమైంది అనగాని ఏమీ లేదు బాలు, నేను ఓనర్ సీట్లోంచి మనోజ్ను తప్పించాలని అనుకుంటున్నాను. మనోజ్ కాదు కూడదంటే ఇప్పటికే ఈ డీల్ క్లియర్ చేసి క్యాన్సిల్ చేసేసి నేను వెళ్ళిపోతాను అనేసరికి అది కాదు సార్, ఇప్పుడు అసలు మీ మనసులో ఓనర్ని ఎవరిని చేయాలని ఉంది అంటూ మాట్లాడేసరికి నా మనసులో ఓనర్ని చెయ్యే సమర్థుడు, చదువుతో సంబంధం లేకుండా తన టాలెంట్తో ఎంతవరకు వచ్చిన బాలునే ఓనర్ని చెయ్యాలి అన్న ఉద్దేశం అయితే నాకు ఉంది అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. సార్ అది నేను మా నాన్న అనేసరికి ఇక సత్యం మనోజ్ నోరుని మూసేస్తాడు. నువ్వేం మాట్లాడకు, సైలెంట్గా ఉండు అని చెప్పి ఇంకా సైలెంట్ చేస్తాడు. ఏంటి మనోజ్ ఏమంటున్నావు అని చెప్పాను. సార్ ఏంటి బాలు ఏమంటున్నావు అనగానే ఏమీ లేదు సార్ ఏమీ లేదు. నేను ఓనర్ ఏంటి సార్, నేనేం చదువుకోలేదు. నేను చదువుకోలేనప్పుడు ఇంకా ఓనర్ సీట్లో కూర్చుని ఏం లాభం అని చెప్పాను. కానీ ఏంటి బాలు ఎక్కడున్నా నువ్వు ఇంకాను చదువుకోలేదని చెప్తున్నావా? చదువుకి బిజినెస్కి సంబంధం ఏముందయ్యా? అందరూ బిజినెస్లు చేస్తున్నారు. బిజినెస్లు చేసే వాళ్ళందరూ చదువుకునే చేస్తున్నారు అనుకుంటున్నావా ఏంటి? వాళ్ళు ఏమన్నా డిగ్రీల మీద డిగ్రీలు మీ అన్నయ్యలా సాధించారనుకుంటున్నావా? కేవలం చదువుకోకుండా ఉన్న వాళ్ళే డబ్బు ఉంటే చాలు తన తెలివితేటలతో బిజినెస్లు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే నువ్వు చెయ్యి. నీకేమన్నా తెలివితేటలు తక్కువ? ఏ సేల్ని ఎలా అమ్మాలో ఏం చెయ్యాలో అన్నీ చెయ్యి. అయినా మనోజ్ ఈ షోరూమ్ పెట్టడానికి కారణమే నువ్వంట కదా. ఈ షోరూమ్ ఐడియా ఇచ్చి షోరూమ్ని అప్పగించింది కూడా నువ్వేనంట కదా. ఈ షోరూమ్ పాత ఓనరు నాకు బాగా తెలుసు. ఇంతకు ముందు ఆయన్ని నేను 2-3 సార్లు మాతో కలిసి బిజినెస్ చెయ్యండి అని అడిగాను. లేదు సార్, నా కొడుకు అలా ఎవరితోని కొలాబరేట్ అవ్వద్దు అని చెప్పాడు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయనే చెప్పాడు బాలు అని, ఆయనే తీసుకొచ్చాడు. అన్ని విషయాలు తనేం మాట్లాడాడు. బాలు మంచితనం అది నచ్చి నేను కొంచెం అమౌంట్ తక్కువకే ఆ షాపు మొత్తం ఇచ్చేసాను అని చెప్పి ఆ ఓనరే నాకు కలిసినప్పుడు చెప్పాడు అంటూ మాట్లాడేసరికి ఇంకొక్కసారిగా మనోజ్, రోహిణి, ప్రభావతి షాక్ అయిపోతారు. ఇప్పుడు ఏమంటారు సార్, బాలునే ఓనర్ని చేస్తానంటారా అనగానే ఎవరికి ఏ అభ్యంతరం లేకపోతే చేస్తాను, లేదంటే అభ్యంతరాలు ఉన్నాయి అని చెప్తే డీలు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి అది అనేసరికి సరే మీ ఇష్టం అని చెప్పి ఇంకా ప్రభావతి చెప్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు బాలు, వెంటనే వెళ్ళి ఈ కోట్ వేసుకురా అని చెప్పి తనతో పాటు తీసుకొచ్చిన ఒక డ్రెస్ కవర్ని అయితే బాలు చేతికిస్తాడు. సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి బాలు మాట్లాడుతుండగానే వెళ్ళు బాలు, వెళ్ళి వేసుకురా, నాకు అర్జెంటుగా వేరే చోట వేరే మీటింగ్ ఉంది బాలు, నేను అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ పని పూర్తయిపోతే నేను అక్కడికి వెళ్తాను, అందుకోసమనే దయచేసి నువ్వు కోట్ వేసుకురా బాలు అని చెప్పి ఇంకా ముఖేష్ చెప్పడంతో బాలు వెళ్ళి కోటు వేసుకొస్తాడు. చక్కగా ఉన్నవరా బాలు అని ఇంకా సత్యం అయితే దిష్టి తీసినట్టుగా వేళ్ళిర్చుకుంటాడు.
పదండి వెళ్దామని చెప్పాను కానీ సరే రా మీనా అని చెప్పి అందరూ కూడా బయలుదేరుతారు. అదేంటి నాన్న చెప్పనివ్వేంటి, నిన్ను నేను కదా షోరూమ్ ఓనర్ని చెయ్యాలనుకున్నాను, నువ్వేంటి నన్ను చేస్తున్నావు? ముఖేష్ గారికి మనం తీసుకున్న నిర్ణయం గురించి చెప్పుంటే ఆయన ఖచ్చితంగా ఒప్పుకునేవారు కదా, మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకరా, ఆయనకు ఆ విషయం కూడా ఏమీ చెప్పొద్దు, అర్థమవుతుందా? నువ్వెందుకు పదే పదే అదే విషయం గురించి మాట్లాడి ఆయన ముందు ప్రస్తావిస్తావు? వదిలేసేయ్, నువ్వే వానర్వి కావాలనుంది, నాకు మనసులో అదే ఉంది, కానీ నేను నా నిర్ణయాన్ని చెప్పలేకపోయాను. ఆ భగవంతుడు నా నిర్ణయాన్ని విని కావాలని ఇప్పుడు విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు ఆ ముఖేష్ గారి ద్వారా. ఇంకా నువ్వేం మాట్లాడుకు అంటూ సత్యం చెప్తాడు. అది కాదు నాన్న అని చెప్పనేసరికి మాట్లాడొద్దు అని చెప్పానా? మాట్లాడకు, సైలెంట్గా ఉండు, వెళ్ళేది జరిగేది జరగనివ్వి అని చెప్పి సత్యం కాస్త నోరు మూయించేస్తాడు. ఇంకా అందరూ కూడా షోరూమ్ దగ్గరికి వస్తారు. షోరూమ్ తాళాలు తీయమని చెప్పనేసరికి తాళాలు తీయిస్తాడు. తీసిన తర్వాత బాయ్స్ గర్ల్స్ అందరూ రండి అనేసరికి అందరూ కూడా వచ్చి నిల్చుంటారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి మీ షాపు ఓనర్ని నేను చేంజ్ చేస్తున్నాను. ఇంతకుముందు షాపు ఓనర్కి ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కాయో ఇప్పుడు ఈయన పని చేసే పనిని బట్టి ఈయనకి కూడా ఖచ్చితంగా గౌరవ మర్యాదలతో పాటు మీ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఇవ్వాలి, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మా ఫుల్ సపోర్ట్ ఇస్తాము. ఇంతకీ ఎవరు సారా ఓనరు అనగానే మిస్టర్ బాలు అని చెప్పనేసరికి బాలు కోట్ వేసుకుని ముందుకొస్తారు. ఏంటి ఈయనైతే సూపర్ సార్, పర్ఫెక్ట్ సార్, మీరు తీసుకున్న నిర్ణయంలో ఏ మాత్రం మార్పు లేదు సార్, చాలా మంచివారు సార్. ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఎవరితో అయినా సరే ఎంతో కలివిడిగా మాట్లాడుతూ అదెలా ఉంది ఇదెలా ఉంది అని అన్ని వివరాలు ఖచ్చితంగా అడుగుతారు సార్. వచ్చి కూర్చున్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఆయన ఎప్పుడూ ఉండరు సార్ అంటూ మాట్లాడేసరికి అది మనోజ్, వాళ్ళ కస్టమర్ల దగ్గర నుంచి అలాగే వర్కర్ల దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, అది గుర్తుపెట్టుకో అని చెప్పి మనోజ్ కాస్త ముఖేష్ చెప్తాడు. చెప్పిన తర్వాత రా బాలు అని చెప్పి బాలుని తీసుకెళ్ళి ఇలా ఓనర్ సీట్లో కూర్చోబెట్టేసరికి పక్కన మీనా చాలా సంతోషపడిపోతుంది. మనోజ్, రోహిణి, ప్రభావతి మొహాలు మాత్రం మాడిపోయిన పెసరట్టు అయిపోతాయి. ఎందుకంటే ముందు రోజేమో తన భర్త అని అన్నాడు, ఇప్పుడు తీరా మోసి చూసేసరికి బాలుగాడు వచ్చి కూర్చున్నాడు. మొత్తానికి కొడుకుని గొప్ప స్థాయిలో చూడాలి అని అనుకున్న ప్రభావతి కళ అక్కడితోటే ఆగిపోయింది. మనోజ్కి ఆ షోరూమ్ ఓనర్ కాకుండా చేశారని ప్రభావతికి అయితే బాలు మీద ఇంకొంచెం పగ పెరుగుతుంది. ఎంత పగ పెరిగితే మాత్రం ఏం చేస్తుంది, ఎంతసేపు బాలు మీద మీనా మీద అబాండాలు వేసి ఏదొకటి అంటూ ఉండడం ప్రభావతికి బాగా అలవాటే కదా. సో ప్రభావతి ఇంకా అలాగే ఆ రకంగానే మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా అంటే తన మనసులో మాటలు అలా ఉండిపోవడంతో ఇంకా అంతా కూడా బాలు ఓనర్ అనేసరికి అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈలోపు ముఖేష్కి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఇదంతా నువ్వు కావాలనే ప్లాన్ చేసావు కదరా, ముఖేష్ గారికి ముందే ఫోన్ చేసి నన్ను షోరూమ్ ఓనర్ని చెయ్యండి అని చెప్పి నువ్వే కదా చెప్పావు అంటూ మాట్లాడేసరికి ఈలోపు ముఖేష్కి ఇన్ఫర్మేషన్ అందించాడు కదా, వాడొస్తాడు. నేను చెప్పాను ముఖేష్ గారికి అంటూ అతను వచ్చి చెప్తాడు. ఎప్పటికి కూడా నేను చెప్పకపోదును, కానీ బాలుగారు చాలా మంచివారు, అలాంటి వారి మీద నింద వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకే నేనే విషయాన్ని బయట పెట్టేశాను, సారీ సార్ అనగానే ఏం పర్వాలేదు, నేను అంతా చూస్తూనే ఉన్నాను. ఏంటి ప్రభావతి గారు, ఏ బాలుని ఓనర్ని చేయడం మీకు నచ్చట్లేదా ఏంటి అనగానే నా కొడుకును కాకుండా అనగానే ఒక్క నిమిషం, నా కొడుకు అని మనోజ్ నొక్కనే అంటారేంటి? మీకు 3 కొడుకులు 2 కూతుళ్ళు అంట కదా, మరి అలాంటి తప్పుడు మనోజు అని మాత్రమే సంబోధించాలి. మీరు నా కొడుకు అనే మ్యాటర్ వచ్చింది అంటే మిగిలిన వాళ్ళు మీ కొడుకులు కాదు అనే కదా అర్థం అంటూ మాట్లాడేసరికి సార్ నేను అంత అర్థంలో మాట్లాడలేదు. లేదు, వాళ్ళిద్దరినీ కొడుకులుగా చూసే ఆలోచనే కనుక నీకు ఉండుంటే నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. వాళ్ళిద్దరినీ కొడుకులుగా నువ్వు ఏ రోజు అనుకోవడం లేదు.
కేవలం ప్రభావతిని మాత్రమే కొడుకుగా అనుకుని చేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఏం చేయాలో ఎలా చేయాలో ఏమీ అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు వీళ్ళ ముగ్గురు అయితే. ఇంకా బాలును ఓనర్ సీట్లో కూర్చోబెట్టడంతో బాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి రోహిణి కూడా మీనా కూడా బాలుని చూసి ఎంతగానో సంతోషపడుతుంది. ఇంకా శృతి రవి అయితే కంగ్రాచులేషన్స్ బాలు, ఇక మీదట బాలు బిజినెస్ మ్యాన్ అనమాట అని చెప్పాను. కానీ అవును డబ్బుడమ్మ, నేను బిజినెస్ మ్యాన్ని, ఇక మీదట నేను ఒక ఆట ఆడుకుంటాను చూడు, రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరైనా పాటించకపోవాలి, వాళ్ళకి క్లియర్గా నేను చెప్తాను కదా అంటూ మాట్లాడేసరికి ఓకే బాలు, ఖచ్చితంగా చెప్పాల్సిందే, తప్పు చేస్తే తప్పు చేశారు అని చెప్పాలి, తప్పు చేయకపోతే తప్పు చేయలేదు అని చెప్పాలి, అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి సరే నేను ఇప్పుడే వస్తాను అంటూ ఇంకా అక్కడే మాట్లాడుతూ ఉండగానే ఒక్క నిమిషం ముఖేష్ గారు అని పక్కకి వెళ్తాడు బాలు. అయితే వెళ్ళేసరికి ఇంకా ముఖేష్ అట్టుగా ఉన్నాడు కదా అని వెంటనే తన చేతుల్లోకి అక్కడ ఉన్న ఒక క్రీమ్ని చేతుల్లోకి తీసుకుని బాలు కూర్చున్న కుర్చీ నిండా రాసేస్తాడు. ఎందుకంటే బాలుకు అక్కడ అవమానం జరిగి నవ్వాలి అన్న ఉద్దేశంతో రాసేసేసరికి ముఖేష్ కాస్త చూస్తాడు. బాలు వచ్చి కూర్చుందామనుకునేసరికి ఒక్క నిమిషం బాలు అని చెప్పి ఇంకా బాలుని ఆపి ఏంటి మనోజ్, ఏంటిదంతా, ఎంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా, నువ్వు ఎంత స్వార్థపరుడివని అస్సలు అనుకోలేదు, అక్కడ కూర్చున్నది ఎవరో కాదు కదా, నీ సొంత తమ్ముడే కదా, మరి నీ సొంత తమ్ముడు కూర్చుంటే అంతలా బాధపడుతున్నావేంటి, మీ అమ్మ చూస్తుంటేనేమో నా కొడుకు అంటూ సంబోధించి ఏకవచనంగా మాట్లాడుతుంది, నువ్వేమో బాలు అలా వెళ్ళిపోవడంతో క్రీమ్ అంతా కూడా చైరికి రాసి వాడి డ్రెస్ నాశనం చేసి వాడిని అవమానించాలని చూస్తున్నావు, అసలు ఇదంతా ఎలాగా అంటూ మాట్లాడేసరికి అది సార్ అంటూ మాట్లాడడంతో వెంటనే కాలర్ పట్టుకుంటాడు. చిచి, నీలాంటి వాడు ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాడితోట ఇన్ని రోజులు నేను బిజినెస్ చేశాను, ఆ విషయం తెలుస్తుంటేనే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది, సొంత తమ్ముడు తన షాప్కి ఓనర్ అయ్యాడని చూసి వార్వలేక ఈ రకంగా చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావని కలలో కూడా అనుకోలేదు, నిన్ను వేరే చోట తీసుకువెళ్దాము అన్న ఉద్దేశంతో నేను ఇదంతా చేస్తే నువ్వు ఈ రకంగా చేసుకొస్తావా అని చెప్పాను. కానీ అది సారని చెప్పనేసరికి దేనికైనా ఆవేశపడకూడదు మనోజ్, ఆవేశపడితే ఇలాగే అనర్థాలు వస్తాయి, ఆవేశపడడం వల్లే నీకు ఇన్ని అనర్థాలు వచ్చాయి అంటూ మాట్లాడేసరికి అది కాదు సార్ అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు మనోజ్. ఇంకేం చెప్పద్దు రోహిణి, ఇంకా నేను వెళ్తున్నాను, బిజినెస్ ఇలానే కొనసాగిస్తాను, మనోజ్ అది చైర్ అంతా క్లీన్ చేసుకుని అప్పుడు కూర్చో, ఎందుకంటే ఆ క్రీమ్ వల్ల నీ డ్రెస్ పాడైపోయే అవకాశం ఉంది, ఇలాంటి వాళ్ళు మనం ఎదుగుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటూ చెక్ పెట్టుకుంటూ నువ్వు ముందుకు సాగిపోతే చాలా మంచిది, అది నీ భవిష్యత్తుకు చాలా అదృష్టాన్ని తీసుకుని వస్తుంది అని చెప్పి ఇంకా సత్యంతో అయితే ముఖేష్ అయితే అందరితో ఆ మాట చెప్పి సరే బాలు, ఇంకా నేను వెళ్ళొస్తాను సత్యం గారు, వెళ్ళొస్తాను ప్రభావతి గారు, వెళ్ళొస్తాను మీనా గారు అని అందరికీ కూడా పేరున బాయ్ చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మనోజు అలా సీటంక చూస్తూ ఉండగా బాలు అదంతా క్లీన్ చేపించుకుని కూర్చుంటాడు. అది చూసిన ప్రభావతి, మనోజ్, రోహిణి తట్టుకోలేకపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.